విశాఖ బయోమాక్స్ మండుతూనే ఉంది. డీజిల్ ట్యాంకులు తగలబడుతూనే ఉన్నాయి. నష్టం 200 కోట్ల దాకా ఉంటుందని అంచనా. ఎగసిపడుతున్న మంటల్ని అదుపు చేయడం సాధారణ ఫైర్ ఇంజిన్ల వల్ల కాకపోవడంతో నేవీ రంగంలోకి దిగింది. హెలికాప్టర్ నుంచి పరిస్థితిని అంచనా వేశారు. 12 ట్యాంకులు తగలబడగా ఇక మిగిలి ఉన్న 6లోని ఆయిల్ అంటుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్కో ట్యాంకులో 1500 నుంచి 2700 టన్నుల ముడి చమురు ఉంది. కనీసం మిగిలి ఉన్న 6 ట్యాంకుల్లోనైనా కాపాడుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. విశాఖ సమీపంలోని దువ్వాడ సెజ్లో రాత్రి 7:30కు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పెద్ద పెద్ద డీజిల్ ట్యాంకులు 6 పూర్తిగా తగలబడిపోగా మరో 6 ఇంకా మండుతూనే ఉన్నాయి. 40 ఫైర్ ఇంజిన్లతో రాత్రంతా కష్టపడ్డా ఏమాత్రం ఫలితం లేదు. ఫోమ్ వాడినా మంటలు అదుపులోకి రాలేదు. దీంతో నేవీ రంగంలోకి దిగింది. ఏరియల్ సర్వే చేసి పైనుంచి నియంత్రించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కంపెనీలో ఎక్కువగా మెషిన్లతోనే పనులు జరుగుతూ ఉండడంతో ప్రాణ నష్టం జరగలేదు. షార్ట్ సర్క్యూటే కారణమని అనుమానిస్తున్నా స్పష్టమైన కారణాలను మాత్రం చెప్పలేకపోతున్నారు. బయోమాక్స్ అగ్ని ప్రమాదంపై విచారణకు ఆదేశిస్తున్నట్లుగా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అన్ని కంపెనీలు సేఫ్టీ ఆడిట్స్ చేస్తున్నాయా లేదా అన్న అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు మంత్రి గంట. ఈ భయంకర ప్రమాదంతో రాత్రంతా నిద్ర లేకుండా గడిపామంటున్నారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు. నిన్న 7:30 ప్రాంతంలో నైట్ 7:30 ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. నెక్స్ట్ ఏంటంటే సరైన సిబ్బంది లేక, సరైన ఏర్పాట్లు లేక, నెక్స్ట్ ఏంటంటే మేనేజ్మెంట్ నిర్లక్ష్యంతో ఈ సంఘటన జరిగింది. ఈ కాంట్రాక్టర్ లేబరు చాలా మంది, ఒక 100 మంది స్టాఫ్ వరకు ఉంటారు. వాళ్ళకి అప్పచెప్తారు. వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత ఎవరి సైజ్ లో వాళ్ళు కూర్చుంటారు. ఏదైనా జరిగిన వెంటనే సార్ ఇలా జరిగిందని చెప్పేసి వెంటనే వెళ్తే వాళ్ళు అందుబాటులో లేక, ఈ కాంట్రాక్ట్ బేసిక్ లేబర్కి తెలియక, నెక్స్ట్ ఏంటంటే